జైలు జీవితం కూడా అనుభవించినోడిని. జైల్లో ఎలా ఉండాలో కూడా నాకు తెలుసు. జైలు జీవితాన్ని ఎలా భరించాలో కూడా నాకు తెలుసు. అంతేకాకుండా కేసుల్ని ఎలా ఎదుర్కోవాలి కోర్టులో, న్యాయస్థానాల్లో ఎలాంటి న్యాయం పొందగలం, న్యాయస్థానాల మీద నాకు అపారమైన నమ్మకం. న్యాయస్థానాల వల్ల తప్పకుండా న్యాయం జరుగుతుందని నేను ఆశిస్తూ ముందుకు అడుగేస్తాను తప్ప నేను ఎప్పుడూ సహాయం అలా తీసుకోలేదు. నా కష్టాన్నే పార్టీకి పెట్టాను. నా గొంతై పార్టీ కోసం మాట్లాడాను. నా గొంతై స్థానిక ఎన్నికల్లో గట్టిగా మాట్లాడాను. నేను నా స్వహస్తాలతో ఒంటి చేత్తో 136 పంచాయతీల్లో 119 పంచాయతీలు గెలిపించాను ఈ టెక్కల్లో. 4 మండలాల్లో ఎంపీపీలు జెడ్పీటీసీలు గెలిపించాను. ఇప్పుడు గెలిపిస్తే, భవిష్యత్తులో గెలిపిస్తే నా శక్తికి ఇప్పుడున్న వాళ్ళ శక్తికి తేడా ఏంటో తెలుస్తుంది. పార్టీ కోసం నేను ఒక సమిధినై పనిచేశాను తప్ప నేనేం ఆశించలా. ఎప్పుడు పార్టీ నన్ను కాపాడుతుంది, పార్టీ నాకు చూస్తుంది, అప్పుడు నేను పార్టీకి కష్టపడి పనిచేశాను. నా కష్టాన్ని చూసి అదృష్టం కొద్ది జగన్మోహన్ రెడ్డి గారు లాంటి వ్యక్తి ఉండడం, నన్ను కూడా ఆయన గౌరవంగా చూశారు, మంచి స్థానాన్ని ఇచ్చారు. ఆయనకు ఆ రోజు నా దైవ సమానుడే అన్నాను, ఇప్పుడు అంటున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు ఈ సస్పెన్షన్లో ఆయన పాత్ర లేదు. కావాలనే ధర్మాన ప్రసాద్, కృష్ణదాస్, అప్పలరాజు ఈ ముగ్గురు కలిపి దగ్గరుండి శ్రీనివాస్ ఉంటే మేము ఈ పార్టీలో పని చేయలేమని చెప్పి ఆయన మీద అపారమైన ఒత్తిడి తీసుకొచ్చి నన్ను సస్పెండ్